ఇక తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు సవ్యంగానే కనిపిస్తున్న కాకినాడ జిల్లాలో మాత్రం నివురుగప్పిన నిప్పులాగా పరిస్థితులున్నాయి. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికి లేకుండా చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో నిర్వహించిన మహానాడులో నాయకుల మాటలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. పొత్తు ఉండాలి కానీ మరీ వంగి సలాం చేయడం ఎందువరకు సబబు అంటూ నేతలు ప్రశ్నించిన తీరు భవిష్యత్తు రాజకీయాలు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు. కడపలో నిర్వహించబోయే మహానాడు కోసం సంసిద్ధతలో భాగంగా ఎప్పుడు లేనట్టు తొలిసారిగా అంటే నియోజకవర్గాల వారీగా గానీ జిల్లాల వారీగా గానీ మహానాడు నిర్వహించింది. అయితే ఇందులో భాగంగానే కార్యకర్తల్లో గానీ నాయకుల్లో గానీ ఏదైనా భావాలు గానీ అసమ్మతి గానీ ఉంటే ఏవైనా సమస్యలు గానీ తెలుసుకునే అవకాశం ఉంటుందని, లేదా మరో రకంగా అంటే ఏమైనా లేని విషయాలు బయటకు తీసుకొచ్చి తెలుసుకునే ప్రయత్నం చేసిందా అన్న సందిగ్ధం నెలకొంది ప్రస్తుతం అయితే గనక. ఎందుకంటే కాకినాడ జిల్లా మహానాడులో కొన్ని విషయాలు వెలుగులోకి రావడం, నాయకులు అసంతృప్తి చూస్తే గనక ఈ జనసేనపై నాయకులు విరిసిపడడం, కూటమి పొత్తు ధర్మం పాటించట్లేదంటూ పదవులన్నీ జనసేనకు కేటాయిస్తున్నారంటూ, అరిటాకులో భోజనం పెడుతున్నారంటూ జనసేనపై నాయకులు విరిచిపడిన తీరు చూస్తే గనక ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఊహించిందే వెలుగులోకి వచ్చిందా, లేకపోతే కావాలనే చేసిన ప్రయత్నంగానా అన్నది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకినాడ జిల్లాలో జరిగిన మహానాడు పరిశీలిస్తే మాత్రం కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎడిట్లో 2 నియోజకవర్గాలు అంటే పిఠాపురం కానీ కాకినాడ రూరల్ కానీ ఈ 2 జనసేన ఖాతాలోకి వెళ్ళినాయి. మిగిలిన 5 నియోజకవర్గాల్లో కూడా ఈ తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 7 నియోజకవర్గాల పరంగా కాకినాడ జిల్లాలో నిర్వహించిన మహానాడులో చూస్తే కనుక యనమల రామకృష్ణుడు గాని ఆయన కుమార్తె యనమల దివ్య గాని ఈ మహానాడుకి అసలు హాజరు కాలేదు. అయితే పిఠాపురం నియోజకవర్గం పరంగా చూసుకుంటే కనుక అంటే అక్కడ జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశానికి ఏమాత్రం ఉనికి లేకుండా చేశారంటూ స్వయంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే జ్యోతుల నవీన్ వరం పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు బాగాలేదు పిఠాపురంలో పరిస్థితి, అలాగే కాకినాడ రూరల్లో కూడా అదే. ఎందుకంటే 2 కోఆర్డినేటర్లు వేసినా సరే ఆ 2 కోఆర్డినేటర్లు కూడా నేరుగా తాము కేవలం పెళ్లి భోజనాలకు వెళ్ళడం, లేదంటే కార్యకర్తలతో యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం తప్పించి మిగిలింది ఏ విషయాలు చేయలేమంటూ వాళ్లే బహిరంగంగా ప్రకటించడం చూస్తే కనుక తెలుగుదేశం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది జనసేన వల్ల, పొత్తు ధర్మం పాటించట్లేదు అన్నది చాలా నాయకుల మాటలో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జనసేన పరంగా చూసుకుంటే గనక తాము 2 నియోజకవర్గాల్లో ఉన్నాం కాబట్టి వాటి బలోపేతానికి తాము ముందుకెళ్తున్నామే తప్పించి తెలుగుదేశానికి ఏమాత్రం ఇబ్బంది గురి చేయట్లేదని చెప్తున్నప్పటికీ తెలుగుదేశం నాయకుల్లో అసంతృప్తి ఏ విధంగా ఉందంటే స్వయంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏకంగా వాగ్బాణాలు సంధించడం చూస్తే కనుక అన్ని పదవులు వాళ్ళకి కట్టబెడతారా, ఒక్కొక్కరికి 2 పదవులు ఏంటి పద్ధతి అంటూ విరిచిపడ్డ తీరు కూడా చాలా మన తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసహనాన్ని మాత్రం వ్యక్తపరుస్తుంది. ఈ విధంగా చూస్తే కడపలో జరిగే మహానాడులో ఈ విషయాలను ప్రస్తావిస్తారా, లేకపోతే ఈ నాయకుల మధ్య వివాదాలు లేకుండా చూస్తారా అన్నది పక్కన పెడితే కనుక జనసేనపై తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసంతృప్తి ఎందుకు పెరుగుతుంది, ఈ పెరగడానికి కారణం ఏంటి? కేవలం జనసేన చేసే పనుల వల్లనే ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే నాయకులు ఇద్దరు కలిసి ప్రయాణించలేకపోతున్నారా, ఇద్దరు 2 పడవల పైన ప్రయాణిస్తున్నారా అన్నది మాత్రం నాయకులు అంటే అగ్రనాయకులు చూసి ఈ కార్యకర్తల్లో గానీ నాయకుల్లో గానీ సయోధ్య కుదరకపోతే మాత్రం రానున్న భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు మాత్రం ఎదురయ్యే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. విడిజల్ని చిన్నితో నదీం ఖాన్.